శ్రమ దోపిడీ సామాజిక అణచివేత అంతంకై పోరాడాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. గోదావరిఖని శ్రామిక భవన్లో బుధవారం సిఐటియు జిల్లా విస్తృత సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్, జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ సమాజంలో అన్ని రకాల దోపిడీ, అణచివేత, వివక్షలకు వ్యతిరేకంగా పోరాడాలని సూచించారు. పెట్టుబడిదారీ సమాజానికి ప్రత్యామ్నాయంగా కార్మిక వర్గ రాజ్యాన్ని స్థాపించాలనే లక్ష్యంతో సిఐటియు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ దిశగా చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు. సిఐటియు కార్మిక వర్గ ఆర్థిక పోరాటాలతో పాటు సామాజిక సమస్యల మీద నిరంతరం ఉద్యమిస్తూ ఉంది. అందులో భాగంగా ఈ నెల 6 నుంచి 14 వరకు 6 నాడు సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు బిటి రణదేవి గారి వర్ధంతి నుండి ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వరకు సామాజిక న్యాయ సాధన కోసం క్యాంపెయిన్ చేయాలని సిఐటియు నిర్ణయించింది. అందులో భాగంగా వర్ధంతులు, జయంతులను పురస్కరించుకొని నేడు కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్పొరేట్ మతోన్మాద మనువాద విధానాలను కార్మిక వర్గంలో ప్రచారం చేయాలని, దీనికి సదస్సులు, సెమినార్లు, చర్చలు ఇట్లాంటివన్నీ చేయాలనేది, అదేవిధంగా సామాజికోద్యమాలకు కావలసినటువంటి ఆర్థిక సహకారాన్ని కూడా కార్మికుల నుండి, ఉద్యోగుల నుండి విరాళాలు సేకరించి పంపించాలని కూడా సిఐటియు నిర్ణయం చేసింది. కాబట్టి రానున్న ఈ వారం రోజుల పాటు జరిగేటువంటి సామాజిక న్యాయ సాధన కోసం జరిగే క్యాంపెయిన్లో కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా బైక్ ర్యాలీలు, తదితర కార్యక్రమాలు కూడా ఉంటాయి. అదేవిధంగా ఈ దేశంలో కేంద్రంలో 3వసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా మే 20వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించాలని అఖిల భారత స్థాయిలో అన్ని కార్మిక ఉద్యోగ సంఘాలు నిర్ణయించినాయి. ఈ జిల్లాలో కూడా మే 20 నాడు జరిగేటువంటి సమ్మెలో మొత్తం అన్ని రంగాల కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఇంకా ఈ సమావేశంలో నాయకులు తుమ్మల రాజారెడ్డి, వేల్పుల కుమారస్వామి, మెండె శ్రీనివాస్, ఎన్ భిక్షపతి, జ్యోతి, రామాచారి, కుమరయ్య, సిపల్లి రవీందర్, తాండ్ర అంజయ్య, చిప్పకుర్తి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.